కానీ ఆమె సెర్చ్ చేస్తుంది. ఒకరోజు రహస్యంగా ప్రతాప్ గారి చర్చికి వచ్చింది. ఎలా వచ్చింది? మొదటి 6గురికి కనపడకుండా 7వ వ్యక్తి దగ్గరికి వచ్చింది. ఈ 7వ వ్యక్తి ఎవరో తెలుసా? జీవాధిపతి అయిన యేసయ్య. నీతి సూర్యుడు వచ్చాడు అక్కడికి. నీతి సూర్యుడు అక్కడికి వచ్చాంటాడు, నీవు ఇన్నిటికి వెళ్ళినా నీకు తృప్తి కాలేదు కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పిక కొనడు. అయ్యా, మేము మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నాం, ఆర్సిఎం ధర్మశాస్త్రాన్ని బోధించింది, సిఎస్ఐ ఇంకో దాన్ని బోధించింది, వాళ్ళందరూ కూడా వాటిని బోధించారు. నువ్వేంటి? వాట్ అబౌట్ యూ? ఇక్కడ అంటున్నాడు, ఈ బావి నీళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఇది యాకోబుతో వేడని మాట్లాడుతున్నా, ఇది పూర్వీకులు కట్టారని మాట్లాడుతున్నా. పూర్వకాలం చరిత్రలో ఉన్న దేవుడు సజీవుడిగా వచ్చాడు. వాక్యం ఏమైంది? అక్కడ రివీల్ అయిందండి. అక్కడ ఏ కాలాన ఏది రావాలో దాని కాలానికి ఆయన వస్తాడు. ఆయన్ని ఎందరు అంగీకరించురో కుమారులు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. మిగతా వాళ్ళు అంగీకరించారా? అంగీకరించలా. పాపం ఏమన్నా పాపాత్మురాలు అన్నారు. ఎన్ని సంఘాలు మారుతావే నువ్వు, పనికి మాలిందాలా. అలాంటి పరిస్థితి ఆమెకు వచ్చింది. బట్ ఆమె నిలబడింది. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు 5 సంఘాలు మార్చావు, ఇప్పుడు 6వ సంఘం దగ్గర ఉన్నావు, ఇప్పుడు ఉన్నవాడు కూడా పర్మనెంట్ కాదు, పర్మనెంట్ వాక్యం దగ్గరికి వచ్చావు. ఈ వాక్యం నీకు ఇచ్చానంటే ఇంకెన్నడూ నీకు అసంతృప్తి ఉండదు. నీవు నా రాజ్యం చేరు వరకు సదాకాలము నేను నీకు తోడై ఉన్నా. నీతి సూర్యుడు వచ్చినప్పుడు మిగతా ఎండమావులన్నీ పోయినట్టుగా నిజమైన వాక్యం వచ్చినప్పుడు అబద్ధపు క్రమాలన్నీ వేడలిపోతాయండి.